హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మన మొబైల్లో వచ్చేటువంటి సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేసుకోకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, చేసుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏంటి అండ్ దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మొబైల్ యూజ్ చేసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీ మొబైల్లో సాఫ్ట్వేర్ అప్డేట్స్ లేదంటే సెక్యూరిటీ అప్డేట్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకోకపోవడం వల్ల మన మొబైల్లో మాల్వేర్ అండ్ ఫిషింగ్ అటాక్స్ ఎక్కువ జరుగుతున్నాయి అనమాట. అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఈ యొక్క సెక్యూరిటీ అప్డేట్స్ చేసుకోకపోవడం వల్ల మీ మొబైల్లో ఏదైనా సైబర్ అటాక్ జరిగిందంటే ఖచ్చితంగా మీ మొబైల్లో ఉన్నటువంటి పర్సనల్ డేటా మొత్తం వారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే మీ మొబైల్లో మీ యొక్క బ్యాంకింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితేనేమి, మీ మొబైల్లో ఉన్నటువంటి పాస్వర్డ్స్ అయితేనేమి, అవన్నీ కూడా వారు హ్యాక్ చేయగలుగుతారు. అందుకోసం చెప్పేసి ఖచ్చితంగా మన మొబైల్లో సెక్యూరిటీ అప్డేట్స్ అనేది మనం చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకున్నట్లయితే మన మొబైల్ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది అనమాట. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే సెక్యూరిటీ అప్డేట్స్ అనేది చేయరు. ఎందుకు చేయరంటే మెయిన్ రీజన్ ఒకటి ఉంటది. అందులో డేటా అనవసరంగా అయిపోతుంది. మనం 1 GB 2 GB రీఛార్జ్ చేయించుకుంటాం. ఈ యొక్క సెక్యూరిటీ అప్డేట్స్ చేసుకోవడం వల్ల అందులో 1 GB 2 GB డేటా ఖర్చు అయిపోతుంది అని చెప్పేసి కొంతమంది అప్డేట్స్ అనేది చేయరు అనమాట. అది చాలా పొరపాటు. ఖచ్చితంగా అప్డేట్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. మన మొబైల్ కు కంపెనీ ఫ్రీగా అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు కొత్త మొబైల్స్ కొన్నట్లయితే 3 to 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి. తర్వాత ఆండ్రాయిడ్ అప్డేట్స్, సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా మీకు మినిమం 2 years వరకు అయితే వస్తున్నాయి అనమాట. ఇప్పుడు రీసెంట్ గా చూసినట్లయితే SBI యోనో యాప్ ఆండ్రాయిడ్ 11 అండ్ దానికంటే కింద ఉన్నటువంటి వర్షన్లకు వచ్చేసి స్టాప్ చేసింది అనమాట. అంటే అందులో యోనో యాప్ అనేది పనిచేయదు. ఎందుకు పనిచేయట్లేదు అంటే సేమ్ ఇదే అనమాట. సెక్యూరిటీ అప్డేట్స్ వాటికి రావడం లేదు. సెక్యూరిటీ అప్డేట్స్ రానప్పుడు ఏంటంటే ఈ యొక్క సెక్యూరిటీ థ్రెట్స్ అనేది చాలా వరకు ఉంటాయి అనమాట. ఎందుకంటే దాని ప్రొటెక్షన్ అనేది ఉండదు ఆ యొక్క మొబైల్ కు, ఆ యొక్క యాప్స్ కు. అందుకోసం చెప్పేసి SBI కూడా ఆ మొబైల్స్ లలో SBI యోనో యాప్ అనేది బంద్ చేసింది. అందులో కొంతమంది ఏంటంటే అప్డేట్స్ వస్తూ ఉన్నా కూడా వీరు అప్డేట్ చేసుకోకపోవడం వల్ల కొంతమంది ఆండ్రాయిడ్ 10, ఆండ్రాయిడ్ 11 లోనే ఉండిపోయాయి అనమాట. ఎందుకంటే కంటిన్యూగా సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా చేసుకోకపోవడం వల్ల వారికి నెక్స్ట్ అప్డేట్ అనేది అందలేదు అనమాట. అందుకోసం చెప్పేసి రెగ్యులర్ గా మీ మొబైల్స్ కి వచ్చే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితేనేమి, సెక్యూరిటీ అప్డేట్స్ అయితేనేమి ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటున్నట్లయితే మొబైల్ అనేది ప్రొటెక్టివ్ గా ఉంటుంది. అంటే సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి మీ మొబైల్లో ఉన్నటువంటి యాప్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మీకు యాప్స్ అప్డేట్ చేసుకోవాలంటే సింపుల్ గా మీరు ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత పైన మన యొక్క ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే చూడండి సి డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనం యూజ్ చేసే యాప్స్ కు అప్డేట్స్ వచ్చాయా లేదా అని చెప్పేసి ఇందులో మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు యూజ్ చేసే ఇంపార్టెంట్ యాప్స్ ఖచ్చితంగా అప్డేట్ అనేది చేసుకోవాలి. అప్డేట్ చేసుకోవాలంటే పక్కన మనకు కనిపిస్తుంది కదా అప్డేట్ అని చెప్పేసి, అప్డేట్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క యాప్ అనేది అప్డేట్ అవుతుంది అనమాట. ఇలాగా మీరు కూడా మీరు యూజ్ చేసే మొబైల్లో ఉన్నటువంటి యాప్స్ ఖచ్చితంగా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఖచ్చితంగా మీరు చేసుకోవాలన్నమాట. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలంటే సింపుల్ గా మీరు ఏం చేయాలంటే మీ మొబైల్ సెట్టింగ్స్ అనేది ఉంటుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ సిస్టమ్ అండ్ అప్డేట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే సాఫ్ట్వేర్ అప్డేట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కొంచెం చెకింగ్ ఫర్ అప్డేట్స్ అని చెప్పేసి వస్తుంది. మీకు ఏదైనా కూడా సెక్యూరిటీ అప్డేట్స్ కానీ లేదంటే సాఫ్ట్వేర్ అప్డేట్ కానీ వచ్చిందంటే ఇక్కడ మనకు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ నౌ అని చెప్పేసి వస్తుంది. అలా మనం ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ మొబైల్ ను కొంచెం సేపు పక్కన పెట్టేయాలన్నమాట. ఎందుకంటే మీరు ఆ మొబైల్ ను టచ్ చేయకూడదు. ఎందుకంటే మన చేతిలోనే ఉన్నట్లయితే పక్కన ఏదో ఒక బటన్ అనేది మనకు టచ్ అయిపోతుంది. అలా టచ్ అయినట్లయితే ప్రాపర్ గా ఆ ఫైల్స్ అనేది ఇన్స్టాల్ అవ్వవు. అప్పుడు మీకు ఏదో ఒక ప్రాబ్లం అనేది షో చేయడం జరుగుతుంది మొబైల్లో. అందుకోసం చెప్పేసి ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ మొబైల్ ను తీసి పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టినట్లయితే అవి అప్డేట్ అవ్వడానికి ఒక 2 to 3 minutes పడుతుంది. కొన్ని మొబైల్స్ లో 1 minute లో కూడా అయిపోతుంది అనమాట. తర్వాత మీరు ఆ యొక్క మొబైల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మనం అప్డేట్ చేసుకున్నటువంటి ఫైల్స్ ప్రాపర్ గా ఇన్స్టాల్ అవ్వాలంటే ఎటువంటి బటన్స్ గానీ డిస్ప్లే మీద గానీ టచ్ అనేది కాకూడదు అనమాట. అందుకోసం చెప్పేసి మెయిన్ రీజన్ అనేది చెప్తున్నా నేను. తర్వాత వచ్చేసి ఈ యొక్క సాఫ్ట్వేర్ అప్డేట్స్, ఈ యొక్క సెక్యూరిటీ అప్డేట్స్ మీరు చేసుకోకపోతే నెక్స్ట్ ఫ్యూచర్ లో కొన్ని యాప్స్ కూడా పని చేయకపోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ SBI అయితే మీరు చూసారు కదా, యోనో యాప్ అనేది ఆండ్రాయిడ్ వర్షన్ 11 అండ్ దానికంటే ముందు ఉన్నటువంటి ఆండ్రాయిడ్ 10 అయితేనేమి, 9 అయితేనేమి, 8 అయితేనేమి, ఇలాగా ఈ యొక్క వర్షన్లలో SBI యోనో యాప్ అనేది పనిచేయట్లేదు. అలాగే ఫ్యూచర్ లో ఇంకా కొన్ని యాప్స్ కూడా పనిచేయకపోవచ్చు. మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు, నా దగ్గర వచ్చేసి ఆండ్రాయిడ్ 11 ఉంది, నాకు యోనో యాప్ పనిచేయట్లేదు, నేను ఏం చేయాలి అని చెప్పేసి. మీరు
మీరు ఒకసారి ట్రై చేయండి. అబౌట్ ఫోన్ లోకి వెళ్ళి మీ యొక్క సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అయిందంటే Android 12 కానీ 13 కానీ మీకు యోనో యాప్ అనేది పనిచేస్తుంది. ఒకవేళ అప్డేట్స్ రాలేదు అనుకోండి మీ మొబైల్ కు, ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. మీ మొబైల్ అనేది మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ చేసుకోవాలంటే Android 14, 15 లో ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ లో మనకు రావడం అయితే జరుగుతుంది. అటువంటి మొబైల్స్ అనేది మీరు పర్చేజ్ చేసుకోవాలి. ఎందుకంటే మీ మొబైల్ లో ఉన్నటువంటి డేటా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మొబైల్ అనేది అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ చేసుకోవాలంటే పాత మొబైల్ అనేది తీసి పక్కన పెట్టేసి కొత్త మొబైల్ అనేది మీరు పర్చేజ్ చేయాల్సి వస్తుంది అనమాట. అదే లేదు నేను ఓల్డ్ మొబైలే యూజ్ చేసుకుంటాను, నాకు బ్యాంకింగ్ అవసరం లేదనుకుంటే అది మీ చాయిస్ అనమాట. ఇంకో పాయింట్ ఏంటంటే మన మొబైల్స్ లలో సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఎప్పుడైతే ఆగిపోతాయో ఆ మొబైల్స్ ఎప్పటికైనా కూడా డేంజర్ అనమాట. అందుకోసం చెప్పేసి ఆ మొబైల్స్ లలో మనం ఏదైనా పర్సనల్ డేటా అంటే బ్యాంకింగ్ సంబంధించినటువంటి లావాదేవీలు అయితేనేమి ఇంకా ఏదైనా కూడా అటువంటి అందులో చేయకపోవడమే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకోసం చెప్పేసి ఎవరి మొబైల్ అయినా కూడా సెక్యూరిటీ అప్డేట్స్ రావడం లేదంటే మీరు వెంటనే ఆ మొబైల్ ను అప్గ్రేడ్ చేసుకోండి. అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే మీకు ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రావు. తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక 2-3 పాయింట్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించండి. మీ మొబైల్ లో ఉన్నటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితేనేమి పర్సనల్ డేటా అయితేనేమి ఎటువంటి ఫిషింగ్ అటాక్స్ ఎటువంటి మాల్వేర్ అటాక్స్ గురి కాకుండా ఉంటాయి అనమాట. మెయిన్ వచ్చేసి మీ యొక్క మొబైల్లో సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండండి. తర్వాత మీ యొక్క మొబైల్లో మీరు యూజ్ చేస్తున్నటువంటి యాప్స్ అప్లికేషన్స్ వచ్చేసి ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు మీ మొబైల్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.